హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, వాలంటీర్లను నియమించుకునే బదులు పారిశుద్ధ కార్మికులను నియమించుకోవడం చాలా బెస్ట్ అని ఒక టీడీపీ ఎమ్మెల్యే చెప్పడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఒక కామెంట్ అయితే చేయడం జరిగిందనమాట వాలంటీర్ గురించి. అదేమిటంటే గ్రామాల్లో వాలంటీర్లకు 10,000 రూపాయలు నియమించుకునే బదులు పారిశుద్ధ కార్మికులను నియమించుకోవాలని అతను ఒక ఉచిత సలహా ఇవ్వడం జరిగిందనమాట. వాలంటీర్స్ పనులన్నీ సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు కదా, ఇక వాలంటీర్తో పనేముంది అని చెప్పి అతను ఒక నెగిటివ్గా కామెంట్ చేయడం జరిగిందనమాట. సో ఏది ఏమైనా సరే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక గొప్ప వ్యవస్థ అని మనం అయితే చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా వాలంటీర్లు ఇప్పటివరకు ఎంత పని చేశారనేది మనకు తెలుసు. ఇలా వాలంటీర్లను పారిశుద్ధ కార్మికులతో పోల్చడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అనమాట. అలా అని పారిశుద్ధ కార్మికులు చెడ్డవాళ్ళని కాదు, పారిశుద్ధ కార్మికులు కూడా గ్రామాల్లోనూ అలాగే పట్టణాల్లోనూ టౌన్లలోనూ చాలా పని అయితే చేస్తున్నారనమాట. అలా అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను తీసుకువెళ్ళి వాళ్ళతో కలపడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అనమాట. మీ ఉద్దేశం ఏమనుకుంటున్నారు ఏంటి అనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.